హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను గాలిపటం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ గాలిపటం తయారు చేయడానికి కావాల్సిన సామాన్లు ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను కలర్ పేపర్స్ తీసుకున్నాను. మీరైతే నార్మల్ వైట్ పేపర్, న్యూస్ పేపర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే ఒక గ్లూ బాటిల్, సిజర్స్, నెక్స్ట్ వాటి మీద రాయడానికి స్కెచెస్. ఈ కలర్ పెయింటింగ్స్ ఏంటంటే కలర్ పేపర్స్ మీద పనికిరావు, కానీ వైట్ పేపర్ మీద అయితే వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వాడను. నెక్స్ట్ ఈ పుల్లలు తీసుకున్నాను, అంటే చీపు నుంచి దొరుకుతాయి కదా అవి. ఇప్పుడైతే మనం కైట్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక కలర్ పేపర్ తీసుకొని ఇది స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇది కట్ చేసాను. ఇప్పుడు ఫస్ట్ దీని బేస్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఇదైతే సైజ్ చూసుకొని ఎక్కడి దాకా వస్తుందో అక్కడ కట్ చేసేయాలి. ఇప్పుడు ఇదైతే అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను స్ట్రైట్గా అంటించేసాను ఫెవికాల్ వేసి. ఇప్పుడు ఇలానే అడ్డంది కూడా కొంచెం బెండ్ చేసి అంటించుకోవాలి. పిల్లలు క్రాఫ్ట్ వర్క్స్ చేసినప్పుడు ఇలా పెద్దవాళ్ళ సమక్షంలో ఉంటే మంచిది. వాళ్ళు సిజర్స్ అవన్నీ వాడతారు కాబట్టి ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళు గైడెన్స్ అన్నది ఇస్తారు. ఇప్పుడైతే నేను స్ట్రైట్గా ఒకటి, అడ్డంగా ఒకటి స్టిక్స్ అయితే అంటించుకున్నాను ఫెవికాల్తో. ఇప్పుడైతే గాలిపటానికి ఒక తోక ఉంటుంది కదా, ఇప్పుడు ఒకటి కట్ చేసుకుంటాను. నేను తోక అయితే గ్రీన్తో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ తోకను ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇది అంటించేసుకుందాము. ఇప్పుడైతే నేను ట్రయాంగిల్ అంటించాను. ఇప్పుడైతే ఈ తోక అంటించేసుకోవాలి. తోక అంటించేసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. పిల్లలకి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ అన్నీ ఎంకరేజ్ చేయండి. పెద్ద అయ్యాక వాళ్ళు ప్రాజెక్ట్స్ అవి చేసినప్పుడు ఇలాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే తోక అయితే అతికించేసాను. ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇగో ఫైనల్గా కైట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. హారం స్కూల్లోని ప్రతి ఫెస్టివల్కి దానికి రిలేటెడ్గా ఒకటి చేయిస్తారు పిల్లల చేత. సో సంక్రాంతి సంబరాలకి ఈ సంక్రాంతి ఈవెంట్కి అయితే మెయిన్ సంక్రాంతికి అనగానే అందరికీ కైట్స్ గుర్తొస్తాయి కాబట్టి ఇలా కైట్ అయితే ప్రిపేర్ చేసి తెమ్మని చెప్పారు. సో బాబుకి నేను 3rd క్లాసు 2nd క్లాసు ఆ ఏజ్ నుంచే కైట్ అన్నది స్కూల్లో ఒకసారి చెప్పారనమాట ఎలా చేయాలి అని. ఇంకా నాకు కూడా వచ్చు. సో దగ్గరుండి ఇలా చెయ్యు అంటే చిన్నప్పటి నుంచే చేసేవాడు. ఇప్పుడైతే తనంతట తను ఓన్గానే చేసేసేయడం వచ్చింది తనకి. ఇంకా ఇలా ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తనకి స్కూల్లోనే నేర్పించారు ఎలా చేయాలి అన్నది. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలోని ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ ఎలా చేయాలి అన్నది పేపర్ తోటి నెక్స్ట్ తన చేతే ఒక వీడియో చేయించి మీకు చూపిస్తాను. ఇంకా సంక్రాంతి ఈవెంట్ కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలుగులోనే నేను రాయమని చెప్పాను. సో తను ఇలాగా చేసాడు తను ఓన్గా. ఇప్పుడు కైట్ మొత్తం అయితే అయిపోయింది. చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఈ చిన్న ఫ్లవర్స్ కోసం ఒక చిన్న పేపర్ తీసుకొని చేశాను కటింగ్. నెక్స్ట్ ఇదైతే ఒక పేపర్ మీద రాసి దీని మీద అతికించాము. ఈ తోక కూడా కొంచెం కలరింగ్ చేసాము, ఎల్లో స్ట్రైప్స్. నెక్స్ట్ దీనికి దారం కూడా అంటిస్తాను. అంటించేసాక మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే నేను 3rd క్లాస్ నుంచి ఇంట్లో కైట్ చేసి స్కూల్కి తీసుకెళ్ళేవాడిని. నేను ఒకసారి వైట్ పేపర్ మీద కూడా కైట్ చేశాను. దాని మీద అయితే డిఫరెంట్ కలర్స్, సైజెస్, షేప్స్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీరు మీ పిల్లల చేత సంక్రాంతికి కైట్స్ ఇలా ఇంట్లోని తయారు చేయిస్తారు కదూ. బాయ్ బాయ్.